అమెరికా వీసాల మంజూరుపై ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్పై దాడులు, అరెస్టులు, డిపోర్టేషన్లతో ఇప్పటికే కట్టుదిట్టమైన వాతావరణం నెలకొనగా ఇప్పుడు లీగల్ వీసాదారులపైన కొత్త నిబంధనల పేరిట కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతో దేశంలో ఉన్న వాళ్ళను తరిమిస్తున్నారు. ఇక H1B వీసా ఫీజును $1,00,000 పెంచే ప్రతిపాదనతో వలసదారులకు షాక్ ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వం. అంతటితో ఆగకుండా మరో కొత్త రూల్తో వలసదారులపై కొరడా జులిపిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వీసాలను మరింత పరిమితం చేయాలని ట్రంప్ సర్కార్ కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తుంది. అమెరికాలోకి ఎంట్రీ ఇకపై అంత ఈజీ కాదు. ఇప్పటికే దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రేట్స్ ను తరిమేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వీసాల మంజూరు పైన చెక్ పెడుతున్నారు. తాజాగా పబ్లిక్ ఛార్జ్ పేరుతో కొత్త రూల్స్ ని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఇకపై అమెరికా వీసా ఇవ్వాలా లేదా అన్న నిర్ణయం తీసుకునే ముందు దరఖాస్తుదారుడి ఆరోగ్య పరిస్థితి కూడా పరిశీలిస్తారు. డయాబెటీస్, గుండె జబ్బులు, ఉబకాయం లేదా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వీసా లేదా గ్రీన్ కార్డు నిరాకరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం అంటువ్యాధులు, టీబీ లాంటి వాటినే పరీక్షించేవారు. కానీ ఈ కొత్త రూల్ ప్రకారం అభ్యర్థి జీవితకాలం మొత్తం వైద్య ఖర్చులు ప్రభుత్వ భారం అవుతాయా లేదా అని నిర్ణయిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి కూడా పరిగణలోకి వస్తుంది. ఈ మార్పు భారత్లోని దాదాపు 10 కోట్లకు పైగా డయాబెటీస్ రోగులను ప్రభావితం చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టూరిస్ట్, స్టూడెంట్ వీసాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే వృద్ధులు లేదా దీర్ఘకాలిక రోగుల ఇమ్మిగ్రేషన్ పై ఈ నియమం ప్రభావం చూపనుందని కూడా భావిస్తున్నారు. నిపుణులు దీన్ని వివక్షపూరిత చర్యగా అభివర్ణిస్తున్నారు. ట్రంప్ మొదటి టర్ములో ఇలాంటి పాలసీని కోర్టులు అడ్డుకున్నప్పటికీ ఇప్పుడు మళ్లీ అదే మార్గంలో అడుగులు వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వీసాలను మరింత పరిమితం చేయాలని ట్రంప్ కంకణం కట్టుకున్నట్టుగానే కనిపిస్తోంది. Please keep watch and subscribe US1 TV.